సో డాబినీర్ లా ఆఫ్ ట్రయల్స్ అంటే ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. ఈ లా ప్రకారం ఏంటంటే ట్రై అంటే ఎంతమ్మా 3. సో ఈ 3 ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి ఆ గ్రూప్ లో. ఓకేనమ్మా 3 ఎలిమెంట్స్ మాత్రమే ఈ గ్రూప్ లో ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటమ్మా ప్రాపర్టీ అంటే ఏం చెప్తారు మీరు? బిహేవియర్. ప్రాపర్టీ అంటే ఏం చెప్తారు? బిహేవియర్. అంటే ఆ గ్రూప్ లో ఉన్న 3 ఎలిమెంట్స్ యొక్క బిహేవియర్ ఒకే రకంగా ఉండడం వల్ల వీటిని మీరు డాబినీర్ లా ఆఫ్ ట్రయల్స్ అంటారు అనమాట. సో ఈయన ప్రకారం అకార్డింగ్ టు హిమ్ ద ట్రయల్స్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది మిడిల్ ఎలిమెంట్ ఇన్ ద ట్రయల్స్ the atomic weight of the middle element was approximately the arithmetic mean of the other two. అంటే సపోజ్ చూడమ్మా, నేను 3 ఎలిమెంట్స్ తీసుకుంటున్నా, లిథియం, సోడియం, పొటాషియం. సో ఇక్కడ ఈ పొటాషియం, లిథియం అంటే ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్. ఓకేనమ్మా, ఫస్ట్ ఎలిమెంట్ థర్డ్ ఎలిమెంట్ అనుకోండి. సో ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ ఏకమ్మా ఏం చెప్తున్నా, ఈ రెండింటి యొక్క అరిథమెటిక్ మీన్ ఇదిగోండి. ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ అనేది దేనికి ఈక్వల్? సెకండ్ ఎలిమెంట్ కి ఈక్వల్. అవునా కదా? ఇప్పుడు చూద్దాం. సింపుల్ గా ఒకటే, ఈ 2 ఎలిమెంట్స్ ని కంబైన్ చేసి బై 2 వేస్తే సెకండ్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం అటామిక్ నెంబర్ 7, అటామిక్ మాస్ 7. లిథియం కి యొక్క అటామిక్ మాస్ ఎంతమ్మా? 7. పొటాషియం యొక్క అటామిక్ మాస్ 39. 7 ప్లస్ 39 46 బై 2 ఎంత? 23. So, arithmetic mean of lithium and sodium is equal to atomic mass of sodium. ఇదిగోండి సోడియం అటం. అలా అన్నమాట. ఈయన కొన్ని 3 ఎలిమెంట్స్ చెప్పుని వీళ్ళు ఇచ్చాడు అనమాట. అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. అంటే క్లోరిన్, బ్రోమిన్, క్లోరిన్, అయోడిన్ ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ దేనికి ఈక్వల్ అవుతుంది? బ్రోమిన్ కి ఈక్వల్ అవుతుంది. అవునా కదా? ఇదిగోండి సేమ్ అన్నిటికీ ఇంకంతే. నెక్స్ట్ ఉంది సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం అండ్ సల్ఫర్. ఈ రెండింటి యొక్క అర్థమెటిక్ మీన్ మీ దేనికి ఈక్వల్ అవుతుంది? సెలీనియం యొక్క అటామిక్ మాస్ కి ఈక్వల్ అవుతుంది. సెలీనియం యొక్క అటామిక్ మాస్ కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ కూడా చూసుకోండి, క్లోరిన్ కి ఎంతమ్మా? మీ అందరికీ తెలుసు 35.5. అయోడిన్ కి 127 వేసుకోండి బై 2 ఎంతమ్మా? 127, 157, 162.5 అంతేనా? 162.5 బై 2 ఎంత వస్తుందమ్మా? ఎంత వస్తుంది? 81.25 అంతేనా? 81.25 వచ్చింది. సేమ్ సల్ఫర్ కి 32, టెల్యూరియం కి 128. సో 32 ప్లస్ 128 బై 2 80 కదమ్మా? 80 వస్తుంది అంతేనా? సో 128, 130, 160. 160 బై 2 ఎంత? 80 వస్తుంది అనమాట. సేమ్ కాల్షియం, స్టాన్షియం, బేరియం. ఓకేనమ్మా? కాల్షియం చూసారు కదా? అలాగే బేరియం కి 137, కాల్షియం కి 40. ఎంతమ్మా? 160, 137 ప్లస్ 40 బై 2 ఎంత? 177 బై 2 అంతేనా? ఎంత వస్తుందమ్మా? 177 బై ఎంత వస్తుంది? 88. 176 అంటే 88 అంటే 88.5 వేసుకోవచ్చు. ఓకేనమ్మా? అంతేనా? సో మీరు ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ వాడి యొక్క అర్థమెటిక్ మీన్ అంటే ఎంతో అర్థమైంది కదా మీకు? థ్యాంక్ యూ.